బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏని గెలిపించే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు ప్రధాని మోదీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్తృతంగా పర్యటిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజ్ గురించి ప్రచారం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వలసదారుల్ని తరిమేస్తామంటున్నారు. అటు విపక్షాలు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీకి ఓటేస్తే అంతే సంగతులని అంటున్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. జనసురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ తమ జనసురాజ్ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి 3వ స్థానానికి వెళ్లిపోతుందన్నారు. నితీష్ కుమార్, బీజేపీ, లాలూ యాదవ్ల ఆధిపత్య పార్టీల రాజకీయాలను బీహారీలు భరించలేరన్నారు పీకే. యువత తటస్థ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుందన్నారు. బీహార్లో కొత్త రాజకీయ చరిత్ర ఆవిష్కృతమవుతుందన్నారు. జనసురాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు పీకే. स्कूल के बस्ता छाप पर बटन दबाइए, तभी बिहार में सुधार होगा। न तो 25 साल से जो विधायक जी बैठे हुए हैं, अगला 5 साल भी कुछ नहीं होगा। सीमांचल के लोगों को इतना ही कहेंगे, यहाँ मुसलमानों की बहुत बड़ी आबादी है, तो मुसलमानों से एक अपील करना चाहता हूँ कि अभी तक आपको लोग कहते हैं कि भाजपा से डरिए और हम लोग को वोट दीजिए, हमको जिताइए। गठबंधन वाले कहते हैं भाजपा से डरिए, हमको वोट दीजिए, हम लोग आपको भाजपा से बचाएंगे। जनसुराज ये कह रहा है कि भैया भाजपा से मत डरो, अल्लाह से डरो और हक के साथ खड़े रहो अपने बच्चों के साथ। బీహార్ ప్రజలు జంగిల్ రాజ్ ను కోరుకోవడం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాము జంగిల్ రాజ్ ను అంతమొందించింది బీహార్ ను అభివృద్ధి పథం వైపు పయనించేలా చేస్తున్నామని, బీహార్లో మళ్లీ వచ్చేది ఎన్డీఏ అన్నారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చి చెప్పారు. 2/3 बहुमत से जदयू एनडीए सरकार बनाएंगे क्या? उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भींचकर राम लल्ला का जयकारा लगाएंगे। मेरे साथ बोलिए, जय श्री राम, जय जय श्री राम, भारत माता की वंदे वंदे वंदे। आप सभी का छठ पूजा की नहाई खाई का कार्यक्रम होने के बावजूद, उत्सव होने के बावजूद इतनी बड़ी संख्या में आने के लिए एनडीए आपका आभारी है। बहुत बहुत धन्यवाद. బీహార్లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్ఠించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు 100 మంది ఖిల్జీలు వచ్చినా యూనివర్సిటీని ధ్వంసం చేయలేరన్నారు. గతంలో లాలూ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్ రాజుతో జనం కష్టాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు అమిత్ షా. మరోవైపు బీహార్ మార్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తమకు ప్రజా మద్దతు ఉందన్నారు ఆర్జేడీ నేత, ఇండీ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్డీఏతో ప్రజలు విసిగిపోయారని, అవినీతి, అక్రమాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లను అందించాలని కూడా నిర్ణయించారు. सबसे गरीब और सबसे ज्यादा अगर पलायन होता है तो बिहार से होता है। और बिहार में सबसे गरीब इलाका कौन सा? यही सीमांचल का इलाका, यानी पूरे देश में सबसे गरीब इलाका सीमांचल का इलाका है। किसी भी सरकार ने ध्यान नहीं दिया इस इलाके पर. అటు వాస్తవిక పరిస్థితి చూస్తే బీహార్లో జంగిల్ రాజ్ అంతమైంది, కానీ ఇంకా పేదరికం, నిరుద్యోగం పట్టి పీడిస్తున్నాయి. సుపరిపాలన, ఆర్థికాభివృద్ధిలో సత్ఫలితాలను సాధించగలిగిన మిగిలిన అంశాల్లో దేశంతో పోలిస్తే వెనుకబడే ఉంది. ప్రధాని మోదీ స్వయంగా జంగిల్ రాజ్ ను ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ హయాంలో కిడ్నాప్ల వంటి అరాచకాలు జరిగేవని, నితీష్ వచ్చాక అవి తగ్గిపోయాయని మోదీ ఆరోపించారు. నితీష్ హయాంలో మౌలిక సదుపాయాలు పెరిగాయి.